నెలలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బీహార్కు ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇంతకు బీహార్కు ప్రత్యేక హోదా కల్పించడం సాధ్యమయ్యేనా? బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ను నితీష్ కుమార్ ప్రధాని మోదీ ముందుంచారా? ఒకవేళ నితీష్ కుమార్ ప్రత్యేక హోదా ప్రతిపాదనను తీసుకువస్తే ప్రధాని మోదీ ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితులే ఉన్నాయా? ఇంతకు బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్కు కారణమేంటి? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్డీఏ ప్రభుత్వంలో నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితిలో కేంద్ర బడ్జెట్లో ఈసారి బీహార్కు ఏం లభిస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తుందా లేక ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తుందా అనేది ఇప్పుడు బీహార్తో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నితీష్ కుమార్ జేడీయూ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ తరహా చర్చకు అవకాశం ఏర్పడింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ డిమాండ్ కనీసం 3 ఎన్నికలను ప్రభావితం చేసింది. బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్ వెనుక పలు కారణాలు ఉన్నాయి. బీహార్లో మెజారిటీ శాతం భూమి చిన్న సన్నకారు రైతులకు చెందినదే. దీంతో పాటు చాలా వరకు భూమి వరదల్లో మునిగిపోయింది. బీహార్ ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 38 జిల్లాల్లో 15 జిల్లాలు వరదల బారిన పడుతున్నాయి. 2000 సంవత్సరంలో జార్ఖండ్ విడిపోయిన తర్వాత బీహార్ నుండి సహజ వనరులు, పరిశ్రమలు తుడిచిపెట్టుకుపోయాయి. పరిశ్రమల కొరత కారణంగా బీహార్లో ఉపాధి పరిస్థితి చాలా దారుణంగా మారింది. గత 2 దశాబ్దాలలో బీహార్లో నిర్మాణం, రవాణా, కమ్యూనికేషన్, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందాయి. అయితే ఇవన్నీ కూడా పెద్దగా ఉపాధిని సృష్టించలేకపోయాయి. దీంతో బీహార్ నుంచి వలసలు గణనీయంగా పెరిగాయి. బీహార్లోని కుటుంబాల్లో 3/1 వంతు ఇప్పటికీ దారిద్ర్య రేఖలోనే ఉన్నారు. ఎక్కువ శాతం మందికి కనీస నివాసయోగ్యమైన ఇళ్లు, కనీస సౌకర్యాలు లేవు. బీహార్ ప్రజలు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా లభిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తంలో 90% గ్రాంట్గా, 10% వడ్డీ లేకుండా రుణంగా పొందుతుంది. ఇది కాకుండా ప్రత్యేక రాష్ట్ర హోదా పొందిన రాష్ట్రానికి ఎక్సైజ్, కస్టమ్, కార్పొరేట్, ఆదాయపు పన్ను మొదలైన వాటిలో కూడా రాయితీ లభిస్తుంది. దీనితో పాటు ప్రత్యేక రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్లో ప్రణాళిక వ్యయంలో 30% వరకు పొందుతాయి. ప్రత్యేక రాష్ట్ర హోదాకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. 2005 నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. 2010లో నితీష్ కుమార్ సైతం ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ డిమాండ్కు సంబంధించి జేడీయూ బీహార్ నుంచి లక్షలాది మంది నుంచి సంతకాలు సేకరించి కేంద్రానికి పంపగా నితీష్ కుమార్ డిమాండ్లను కేంద్రం అప్పట్లో ఆమోదించలేదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కేంద్రంలో నితీష్ కుమార్ పార్టీ కీలక పాత్ర పోషిస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కీలకంగా ఉండడంతో ఇప్పుడు బీహార్ ప్రజల్లో ఆశలు పెరిగాయి. అదే సమయంలో నితీష్ కుమార్ ఫోకస్ మొత్తం బీహార్కు ప్రత్యేక హోదాపైనే ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్కు ప్రత్యేక హోదా డిమాండ్కు సంబంధించి జేడీయూ తీర్మానం కూడా చేసింది. 2015లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం బీహార్కు 1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కూడా బీహార్లో పరిస్థితి మెరుగుపడలేదు. ఇటీవలి ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం బీహార్లో 3/1 వంతు కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి. అదే నివేదిక ప్రకారం రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు నెలవారీ ఆదాయం 6,000 రూపాయల లోపున్నాయి. ఇది మాత్రమే కాదు, బీహార్లోని మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో 1.57% మంది మాత్రమే ఉన్నారు. అదే సమయంలో బీహార్లో నిరుద్యోగిత రేటు 6.9%కి పైగా ఉంది. ఈ పరిస్థితులే ప్రస్తుతం బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ను మళ్లీ వినిపించేందుకు కారణమవుతున్నాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ కీలక పాత్ర పోషిస్తుండటంతో బీహార్ ప్రజల్లో సైతం ప్రత్యేక హోదాపై ఆశలు రెట్టింపయ్యాయి.
బీహార్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల శంఖారావానికి ఇంకా దాదాపు 14 నెలల సమయం ఉంది. కేంద్ర ప్రభుత్వం బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తే ఎన్నికల వరకు దాని ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం కింద పన్ను మినహాయింపులు, ఇతర ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని ప్రయోజనం ఆర్థిక సంవత్సరంలో మాత్రమే లభిస్తుంది. ప్రస్తుతం కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో 2025 ఎన్నికల్లో ప్రత్యేక హోదా, దాని ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపించకపోతే బీజేపీ, జేడీయూ పార్టీలు నష్టపోయే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో నితీష్ కుమార్ ప్రతిపాదనను ప్రధాని మోదీ ఏ మేరకు అంగీకరిస్తారనేది చూడాలి. బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ కీలక పాత్ర పోషిస్తుండటంతో నితీష్ కుమార్ ప్రతిపాదన మేరకు ప్రధాని మోదీ బీహార్కు ప్రత్యేక హోదా కల్పిస్తారా, లేక ప్రత్యేక ప్యాకేజీ ఏమైనా కల్పిస్తారా అనేది చూడాల్సి ఉంది.